నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన. ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వమే వైద్య సాయం అందించాలని ఆదేశం. పూణే వ్యాపారి కేతన్ హత్య కేసులో సియా కుటుంబంపై అధికారుల కొరడా. నాణ్యతా ప్రమాణాలు లేవని సుగంధ ద్రవ్యాల దుకాణం మూసివేత. ఇరాన్ కమాండ్ సెంటర్లు, క్షిపణి కేంద్రాలపై అమెరికా దాడులు. యుఎస్ MQ-9 డ్రోన్ను ధ్వంసం చేసిన టెహ్రాన్. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నీటి సంపులో పడి ఓ వ్యక్తి దుర్మరణం. మృతుడు అస్సాంకు చెందిన దీపక్ ఘోష్గా గుర్తించిన పోలీసులు. కాకినాడ జిల్లాలో యువకుడు దారుణ హత్య. చెల్లిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఆకతాయిల ఘాతుక. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్న్యూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. పురాణపూల్ ప్రాంతంలో మొత్తం 7 మాదక ద్రవ్యాలు కొనుగోలు కోసం వచ్చారని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో 4 అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ చాక్లెట్లు, 22 గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడెంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 2,70,00,000 తీసుకుని ఓ కుమారుడు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన చోటు చేసుకుంది. కోమటిరెడ్డి దేవిరెడ్డి సుశీలమ్మ దంపతులకు గ్రామంలో 22 ఎకరాల పొలం వంశపారంపర్యంగా వచ్చింది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. 50 ఏళ్ల క్రితం దేవిరెడ్డి మృతి చెందగా కుమారులకు 6.5 ఎకరాల చొప్పున పంచింది. మిగిలిన 2 ఎకరాలను విక్రయించి 2,70,00,000 చిన్న కుమారుడు నరసింహారెడ్డికి అప్పగించారు. ఆరోగ్యం బాగాలేక డబ్బు తిరిగి ఇవ్వాలని తల్లి సుశీలమ్మ కోరగా అతడు ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో నెలపాటు డాబాపైనే బ్రెడ్ ముక్కలు తింటూ తలదాచుకుంటోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కుమారుడిపై చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె పెద్ద కుమారుడు గ్రామంలో పొలం వద్ద నిర్మించిన ఇంటిలో తలదాచుకుంటుంది. కుమారుడి వద్ద నుంచి 2,70,00,000 తిరిగి ఇప్పించాలని తల్లి సుశీలమ్మ వేడుకుంటోంది. నేను ఒక్కనాడు అందుకెళ్ళి ₹1 కూడా తీయలేను నాయన. అన్నీ వాడే తీసుకొని వాడే పెట్టుకొని 2 ఏళ్ళు సంది. నేను పిల్లలకి ఏమన్నా ఇచ్చుకుంటే నా పానం మంచిగా లేదు కానీ నేను కూడా ఏమన్నా ఖర్చు పెట్టుకుంటా అంటే ₹1 కూడా ఇస్తలేడు నాయన. అందుకెళ్ళి ఇంట్లోకెళ్ళి కొట్టిండు. ఎట్లా నువ్వు చేసిండు నాయన నన్ను మోసం. నేను ఎవరికి చెప్పుకోనీకే నాకు ఇవ్వాలి. నేను ఒక్కదాన్ని తల్లి కొట్టినందుకు నన్ను ఇంత మోసం చేసి ఇట్లా చేసి నా పిల్లలు నాకు 2 ఎకరాల భూమి ఇవ్వమంటున్నా. లేకపోతే నేను 2 ఎకరాలు అమ్మి ఎన్ని పైసలు పెట్టినో అన్ని పైసలు ఇవ్వమని నేను వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అడుగుతలేను, వాళ్ళకు ఉన్న భూమి అడుగుతలేను, నన్ను నడుపుమంట కూడా అడుగుతలేను. 50 ఏళ్ళకు వాళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చిన ఇలా నన్ను గిట్లా చేసినాను. ఇక ఇప్పుడు నా గతికి ఇట్లా చేసినారు. ఆయన గుంజుకున్నాడు. కొట్టిగా బట్టలు కూడా లేవు నాయన. పేరు మీద బట్టలతో వచ్చిన బట్టలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లోకి రానిస్తలేవు. ఇంకేం చేస్తే చెప్పు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అవినాష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కొన్నేళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేసి 2 నెలల క్రితమే నగరానికి వచ్చాడు. ఏపీలోని నెల్లూరుకు చెందిన అవినాష్కు జ్యోతి అనే యువతితో 2018లో వివాహమైంది. దంపతులిద్దరూ ఉద్యోగరీత్యా కొన్ని రోజులు బెంగళూరులో ఉన్నారు. వీరికి 2 కుమారులు కాగా 2 నెలల క్రితమే వీరి కుటుంబం నగరానికి వచ్చి కుకట్పల్లిలో నివాసం ఉంటుంది. అవినాష్ HCL కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కార్యాలయం నుంచి బయలుదేరి వస్తున్నట్లు భార్య జ్యోతికి మెసేజ్ చేసిన అవినాష్ అనంతరం అతని ఫోను అందుబాటులో లేకపోవడంతో సోదరుడు అరుణ్ కుమార్కు సమాచారం అందించింది. అతను క్వాల్కామ్ భవనం వద్దకు వెళ్లి చూడగా అవినాష్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అవినాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గోల్కొండ బోనాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగే ఆషాఢమాస బోనాలు గోల్కొండ కోటలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పిస్తున్నారు. బోనాలు ప్రారంభమైన మొదటి రోజే ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చి మొక్కులు చెల్లించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2000 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్గ చేత ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి కోట్ల సందర్భంగా 11 లక్షల చెట్ని దేవాలయ శాఖ మంత్రి గారు, ప్రభాకర్ గారు, మంత్రి
వేదికైన నారాయణ గారు ఇతర అత్యంత మహానుభావులుగా ఈ యొక్క జంబో చెట్ని హీరో గారు అందుకుంటారు. హీరో గారు పైకి రావాలి. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా వేదికై ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఉన్నారు. 11 లక్షల రూపాయల చెక్ని ఈ ప్రభుత్వం నుంచి గోల్కొండ అమ్మవారికి గట్టి తప్పక మధ్య ఈ అమ్మవారికి ప్రభుత్వం ఈ యొక్క పోరాట యొక్క ఏర్పాట్ల కోసం మా దేవాలయ శాఖ మంత్రి గారు సెక్రటరీ గారు ఎమ్మెల్యే నారాయణ గారు చేతుల మీదుగా ఈవో గారు 11 లక్షల రూపాయల చెక్ని అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగే ఆషాఢమాస బోనాలు గోల్కొండ కోటలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పిస్తున్నారు. కాకినాడ జిల్లా మూలపేటలో దారుణం జరిగింది. చెల్లిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కొందరు హతమార్చారు. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన రాకేష్ అమ్మమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు మూలపేట వెళ్లాడు.
రాకేష్ చెల్లి దుకాణానికి వెళ్లి వస్తూ ఉండగా గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై రాకేష్ వెళ్లి ప్రశ్నించగా వారి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో రాకేష్ పై యువకులు చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా చిన్నమ్మ గారి కాకినాడలో చనిపోతే అక్కడ నుండే మేము అంబులెన్స్ లో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తదితర పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సదరు మా చెల్లితో మేము మాట్లాడుకుంటున్నాం, అమ్మాయిలాగా ఏం తినట్లేదు చూసుకొని. తన విషయంలో ఇతను వ్యక్తిత్వం కలుగజేసుకుని మాట్లాడడం వల్ల ఎందుకు వచ్చింది మా చెల్లి నేను చెప్పుకున్నాను అని చెప్పేసి అతను జరిగింది. ఇతను మొత్తం గ్రామస్తులతోటి యవనస్తులతోటి యూత్ ఉంటారు కదా, వాళ్ళతో గంజాయి కొట్టిన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మాట తీరి తెలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక 45 మంది పైనే ఒక్కొక్కరికి 10 మంది దగ్గరికి ఒక్కొక్కరిని 10 మంది పట్టుకుని మా తమ్ముని ఎదురుండి చూస్తూ ఉండగా వాళ్ళు పనిముట్టు అన్నారండి. ఒక ఆయుధాన్ని పట్టుకుని కత్తిని అంత నిర్దాక్షిణ్యంగా అంత గుండెల్లో పొడిచి చంపేసి అంత ఏమైందో తెలియలేదు. మొత్తం అంత ఒక మనిషి ప్రాణం చేసి అంత స్టేజ్కి ఎలా దిగజారిపోయారో కూడా తెలియట్లేదు. మొత్తం గ్రామానికి సంబంధించిన వాళ్ళే. ఒక మనిషిని నిలువెత్తున కత్తులతో పొడిచి చంపేయడమా, అది మా ఫ్యామిలీ విషయంలో మాట్లాడుకోవడం వల్ల. హర్యానాలోని గురుగ్రామ్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అజాగ్రత్తగా కారు నడిపి ఓ ప్రాణం తీయడమే కాకుండా ఆ మృతదేహాన్ని అనాథలా వదిలివేసి వెళ్లిన ఒక మహిళ కాఠిన్యం ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన గుడ్డి అనే మహిళ గురుగ్రామ్లోని అన్సల్ వెర్సాలియా సొసైటీలో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. రోజువారీ పనులు ముగించుకుని తీవ్ర అలసటతో ఉన్న ఆమె భవనం కింద భాగంలో పార్కింగ్ స్థలంలో నిద్రకు ఉపక్రమించింది. అదే సొసైటీలో నివసించే ఓ మహిళ తన తార్ వాహనాన్ని పనిమనిషి పైనుంచి నిర్లక్ష్యంగా నడిపింది. గాయపడిన గుడ్డిని నిందితురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంగారు పడిన ఆ భవన యజమాని కనికరం లేకుండా మృతదేహాన్ని తిరిగి తీసుకువచ్చి ప్రమాదం జరిగిన చోటే గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి వెళ్లిపోయింది. ఈ దారుణం తెలుసుకున్న మృతురాలి బంధువులు, తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహంతో నిందితురాలి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా కెమెరాల దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలి కుటుంబంపై అధికారులు కొరడా జొలిపించారు. నిందితురాలు సియా గోయల్ కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యాల దుకాణాన్ని మహారాష్ట్ర ఆహార ఔషధ నియంత్రణ అధికారులు మూసివేయించారు. పూణే నడిబొడ్డున ఉన్న ఈ దుకాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. కల్తీ అనుమానాలు, లేబులింగ్ సమస్యలతో 4,000 కిలోల సరుకును జప్తు చేసి పరీక్షలకు తరలించారు. డ్రై ఫ్రూట్స్, పసుపు, నువ్వులు, సోయాబీన్ వంటి నమూనాలు సేకరించారు. వీటి విలువ 8.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు కేతన్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలు రాజస్థాన్లోని కాటు శ్యామ్ దేవాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఆ ఆలయానికి వెళ్లి విచారణ చేపట్టింది. రహస్య వివాహానికి సంబంధించి ఆధారాల కోసం ఆరా తీయగా అక్కడ ఎలాంటి కెమెరా దృశ్యాలు లభించలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ న్యాయస్థానం ఆదేశాలతో ఎర్రవాడ కారాగారంలోనే రిమాండ్లో ఉన్నారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు పారటం లేదు. జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ శాతం పూర్తి సామర్థ్యంలో 3వ వంతు లేదు. గోదావరి బేసిన్ రిజర్వాయర్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఎగువ నుంచి కొన్నాళ్ల పాటు కృష్ణాలోకి వచ్చిన వరద నీరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారీ వర్షాలు పడి ప్రవాహాలు వస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించటం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి శాతం భారీగా పడిపోయి ఆందోళన స్థాయికి చేరుకున్నాయి. గోదావరి బేసిన్ పరిధిలో 57 జలాశయాలుండగా వాటి పూర్తి సామర్థ్యం 418.33 టీఎంసీలు. ప్రస్తుతం వాటిలో కేవలం 94.72 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో 108 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం అంతకంటే తక్కువ నీరు నిల్వ ఉంది. గత 10 ఏళ్ల సగటు 151.62 టీఎంసీలతో పోలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గోదావరి బేసిన్లో వారం 10 రోజులుగా ఉన్న వరద గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో కేవలం 16,000 క్యూసెక్కులకు పడిపోయింది. సమ్మక్క బ్యారేజ్ వద్ద 27,000 క్యూసెక్కులు,
సీతమ్మ సాగర్ వద్ద 29,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతోంది. కృష్ణా బేసిన్లో 30 జలాశయాలు ఉండగా వాటి పూర్తి సామర్థ్యం 640.97 టీఎంసీలు. 240.37 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 38% మాత్రమే. గోదావరి బేసిన్తో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉన్న గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గిపోయింది. గత 10 ఏళ్ల సగటు 277.64 టీఎంసీలతో పోల్చినా కృష్ణా బేసిన్లో నిల్వలు తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి ఇన్ఫ్లోలు 15,000 క్యూసెక్కులకు పడిపోయాయి. తుంగభద్ర జలాశయంలోకి వస్తున్న ప్రవాహం 10,000 క్యూసెక్కుల కంటే దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో కృష్ణా బేసిన్లో నిల్వలు వేగంగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. సాధారణంగా ఈ నెలలోనే జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా పెరగాల్సి ఉండగా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వానలు కురిస్తేనే గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి నిర్వహణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేయాల్సి ఉండగా వరుణుడు కరుణించట్లేదు. చెరువులు, కుంటల్లో నీరు అడుగంటి పొలాలు వెలవెలబోతున్నాయి. వర్షాలు కురవాలని అన్నదాతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం రాష్ట్ర అన్నదాతలకు శాపంగా మారుతోంది. వర్షాలు కురవాలంటూ పలుచోట్ల ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేస్తారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని భావించిన అన్నదాతలు విత్తులు వేసుకుని వరుణుడి రాక కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ రెక్కల కష్టం వృధా అవుతుందని అన్నదాతలు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్నబోదలో వర్షాల కోసం స్థానికులు కప్పతల్లి ఆట ఆడారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులంతా నృత్యాలు చేశారు. వాటి వరకు రైతులందరూ పత్తి మొలకలు పెట్టుకుంటే గుంటకలు తిరిగేది, కలుపులు తీసుకునేది. వర్షాలు లేకపోవడం వల్ల అవి కూడా మొలవడం కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు రైతులకు ముఖ్యంగా సకాలంలోనే వర్షాలు పడితేనే రైతు బాగుపడతాడు, రైతుకు అభివృద్ధి చెందుతాడు. వర్షాలు లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు నార్లు కొన్ని చోట్ల పోశారు, కొన్ని చోట్ల పోయలేదు. బావిలో కూడా తక్కువ నీళ్లు ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం వరి పంట పెట్టడం జరుగుతుందా జరగదా అనేది అర్థమయ్యే పరిస్థితి లేదు. చెరువులు, కుంటల కింద ఏమాత్రం సాగే పరిస్థితి లేదు. ఏదన్నా బోర్లు, బావుల కిందనే పంట వేసే పరిస్థితి ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో వరుణుడి కోసం పాటలు పాడారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నుంచి విముక్తి కల్పించాలని మహిళలు నాట్లు వేస్తూ వర్షాల కోసం ప్రార్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కప్పతల్లి ఆట ఆడారు. వర్షాలు కురవాలని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం వద్ద నీళ్ల బిందెలతో ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి జలాభిషేకం చేసి బతుకమ్మ ఆడారు. వర్షాలు కురవకపోతే పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఎగుమతులకు నాంది పలికింది. సరుకుల కంటైనర్లను వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణాదిత్య జెండా ఊపి ప్రారంభించారు. దేశీయ మార్కెట్లు, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, వ్యవసాయ అనుబంధ రంగాలకు కొత్త ఊపు రానుందని వాణిజ్య ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సిఏటీఏ అధికారికంగా అమల్లోకి వచ్చింది. బ్రిటన్ కు భారత్ చేసే ఎగుమతుల్లో 99% వస్తువులపై సుంకాలు విధించే అవకాశం లేకపోవడంతో దేశం నుంచి ఎగుమతులు జోరందుకున్నాయి. హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన కంటైనర్ విభాగాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన రవి ఫుడ్స్ బిస్కెట్లు, నిజామాబాద్ కు చెందిన గజానన్ ఇండస్ట్రీస్ బియ్యం, ఫుమార్ సంస్థ తెలుగు పచ్చళ్లు, ఇతర సరుకుల కంటైనర్లు యూకేకు పంపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫార్మా, కెమికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, సముద్రపు వస్తువులు, వ్యవసాయోత్పత్తులు, మాంసం, పాలు, పౌల్ట్రీ వంటి బహుళ ఉత్పత్తులు ఎగుమతి అవకాశాలు ఉన్నాయని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ వెల్లడించారు.
ఇండియా ఇస్ రైజింగ్ యాజ్ అ గ్లోబల్ పవర్ అండ్ మన కామర్స్ మినిస్ట్రీ ఎన్నో ఎఫ్టీఎస్ చేస్తూ ఉన్నాయి. అన్ని ఎఫ్టీఏల్లో మనకి యూకే ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్. సో బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఇంతకు ముందు మనము ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి టారిఫ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్కి ఒక్కొక్క టారిఫ్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్కి మనకి 0% టారిఫ్ అవుతున్నది. ఇందువల్ల మన పెద్ద బిజినెస్ మాత్రం కాకుండా ఎంఎస్ఎంఈస్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్సో get benefited and they'll be motivated to export more since the price is better for the importing country. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా పేరుగాంచిన తెలంగాణ డ్రగ్స్ వైద్య పరికరాల ద్వారా యూకే మార్కెట్లో గొప్ప ప్రయోజనం పొందనుంది. రెడీమేడ్ వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్రపు ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయోత్పత్తులు యూకే మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. ప్రతిగా యూకే నుంచి భారత్కు దిగుమతయ్యే ఉత్పత్తుల్లో 90% వరకు సుంకాలు దశల వారీగా తగ్గుతాయి. యూకే నుంచి దిగుమతయ్యే స్కాచ్ విస్కీ, వాహనాలు, ఆహార ఉత్పత్తుల ధరలు భారత్లో తగ్గనున్నాయి. ఫార్మా, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, సెరామిక్స్, గ్లాస్, సిమెంట్ పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరనుంది. India gets access to 99% of trade lines for exports duty free. We urge the Indian industry, especially companies from the Telugu regions, to use this opportunity to export more to the UK. 99% of the products will be duty free to the UK. For Telangana, textiles, agri products, engineering goods, pharmaceuticals will be an important industry that should capture the UK market. Because of this trade agreement, it will grow by £25 billion in the next 3 years. This is a great partnership, and as a result of this deal, we should continue to grow this bilateral trade and investment. Thank you. భారత్ యూకే ఒప్పందం దేశీయ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తినివ్వనుంది. భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి యూకేలో డిమాండ్ పెరగనుంది. అప్పిడా నుంచి యూకేకు ఏటా 6,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా వాటిలో బాస్మతి బియ్యం, నాన్ బాస్మతి బియ్యం, చిరుధాన్యాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక అవకాశాలున్నాయని ఎపెడా జనరల్ మేనేజర్ ఆర్బీ నాయుడు ప్రకటించారు. నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే కన్ఫెక్షనరీ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఈవెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్సో మనకి మ్యాంగో పల్ప్ అని కానీ ఐక్యూఎఫ్ ప్రోడక్ట్స్ కానీ ఇవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇండియా యూకే ఈ టారిఫ్ లైన్స్ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల 0% వస్తుంది. దీనివల్ల వీరు అదర్ కంట్రీస్తో కాంపిటీషన్లో ఉంటుంది, కాంపిటేటివ్ రేట్స్లో ఇచ్చి వీళ్ళు ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఉన్న ప్రజెంట్ లెవెల్ నుంచి మనం ఏంటంటే 20 to 30% ఇంక్రీజ్ చేయొచ్చు. మనము ఇందులో కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ తెలంగాణ నుంచి కన్ఫెక్షనరీ ఐటమ్స్, నాన్ బాస్మతి రైస్, అలాగే మిల్లెట్స్ అండ్ గర్కిన్స్ అండ్ ఆల్సో డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నమాట. భారత్ యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల్లో కొత్తగా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరిగి ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతిక సహకారం, విజ్ఞాన మార్పిడి, సామర్థ్యం బలోపేతం చేసే లక్ష్యంతో భారత్ ప్రతిపాదించిన బ్రిక్స్ కనెక్ట్ ని ప్రారంభించారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత నాయకత్వంలో హైదరాబాద్లో కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశం విజయవంతంగా సాగింది. హైదరాబాద్ వేదికగా భవిష్యత్తు కార్మిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమావేశమయ్యారు. సామాజిక భద్రత, కార్మిక మార్కెట్ క్రమబద్దీకరణ, ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, సమగ్రమైన దృఢత్వంపై సమావేశంలో చర్చించారు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సదస్సులో కార్మిక సంక్షేమం, భద్రత, నైపుణ్యాభివృద్ధి, మహిళలకి ఉద్యోగ అవకాశాలు, ఏఐతో ఉద్యోగాలకు ముప్పు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. భారత్ సాధించిన సంస్కరణల ప్రస్థానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పాతబడిపోయిన 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి 2025 నవంబర్లో 4 కార్మిక కోడ్లుగా రూపొందించినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల ప్రజల కోసం కార్మిక కేంద్రక వ్యవస్థను సృష్టించి మైలురాయి లాంటి చారిత్రక సంస్కరణగా మన్సుఖ్ మాండవీయ అభివర్ణించారు.
భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థ 100 కోట్ల మంది ప్రజలకు రక్షణ కల్పిస్తోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతిక సహకారం, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపొందింపులు బలోపేతం చేసే లక్ష్యంతో బ్రిక్స్ కనెక్ట్ ను ప్రారంభించారు. బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల నేతలు రూపొందించిన నివేదికను ప్రతినిధుల బృందం మంత్రుల బృందానికి అందించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ విధానాలపై రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. మినిమం వేజెస్ యాక్ట్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్, ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ ద్వారా ఉద్యోగ సెక్యూరిటీ ఇప్పించడము, తర్వాత వారికి వెల్ఫేర్ బోర్డు స్థాపించడము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఎందుకంటే స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ అవసరము, మ్యాన్ ఫోర్స్ కి సెక్యూరిటీ అవసరము. దాని తర్వాత టామ్కామ్స్ లో బయట దేశాలకు కూడా స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ టామ్కామ్ సంస్థ స్టార్ట్ చేశాము. స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేస్తూ 2047 లో తెలంగాణ రైజింగ్ లో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో వారందరికీ సంబంధించిన కోర్సెస్ ఏదైతే కావాలో మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో మేము వారికి ట్రైన్ చేస్తున్నామని చెప్పి సెమినార్ లో మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ బ్రిక్ కాన్ఫరెన్స్. బ్రిక్స్ దేశాల మంత్రుల బృందానికి హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ లో ఇచ్చిన విందుకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఇచ్చిన ఆ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం చెత్తబుట్టలో పడిన వేళ దాడులు, ప్రతిదాడులు ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంటే ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా బహ్రెయిన్, కువైట్లోని అమెరికా బేస్లపై ప్రతీకార దాడులకు దిగింది. అత్యాధునిక అమెరికన్ MQ-9 డ్రోన్ను ధ్వంసం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాలతో పాటు బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, స్పేస్ ప్రోగ్రాం ఉన్న సెమ్నాన్ ప్రావిన్స్ పై యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని ఇరాన్ కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. గ్రేటర్ టంబ్ ఐలాండ్లోని ఇరాన్ రక్షణ, క్రూయిజ్ క్షిపణి స్థావరాలపై 90 నిమిషాలు దాడులు కొనసాగాయి. ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని పునరుద్ధరించిన వేళ కర్గ్ ఐలాండ్కు వెళ్తున్న బెల్మా ఆయిల్ ట్యాంకర్పై అమెరికా క్షిపణి దాడి చేసింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. యుద్ధం తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో సుమారు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అహ్వాజ్లోని షాహిద్ బగాయ్ ఆసుపత్రి సమీపంలో బాంబులు పడటంతో ఆసుపత్రిని ఇరాన్ ఖాళీ చేయించింది. అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదిలిస్తోంది. బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్లోని అమెరికాకు చెందిన అజ్రక్ ఎయిర్ బేస్ను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఆండీమెష్క్లో అమెరికాకు చెందిన 250 కోట్లు విలువ చేసే MQ-9 రీపర్ డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. అవసరమైతే మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తేల్చి చెప్పింది. ఈ పరిణామాల మధ్య సౌదీ అరేబియాకు $1.96 బిలియన్ రక్షణ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. కువైట్కు కూడా ఆయుధాలు విక్రయించేందుకు సిద్ధమైంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా ప్రభుత్వం ఉన్న సమయంలో కొన్ని బిల్సే వచ్చినాయి. ప్రభుత్వ కాలావధి పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ స్కూల్లో యొక్క బిల్లులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటి ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఈ కాంగ్రెస్ పార్టీ 10 జనపథ్కి వెళ్ళి తెచ్చిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదా? విద్య మీద ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే కదా. కక్ష కట్టి ఇస్తలేరు. విద్య గురించి మీరు మాట్లాడుతున్నారు. 26,000 బళ్లను కుదించి 4,000 బళ్లకు సరిపోతాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ ఇంకో దిక్కేం చేస్తున్నారు? కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు చీఫ్ గెస్టులుగా పోయి అమితానందంతో అక్కడ వాళ్లను పొగుడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కించపరిచి మాట్లాడారు. అవహేళన చేసి మాట్లాడి. నీకు చదువు చెప్పింది ఎవరు? నువ్వు చదువుకున్న కాడికి, నీకు చదువు వచ్చిన కాడికి చెప్పింది ఎవరు? ప్రభుత్వ పాఠశాలలో కాదా? ఇలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్ని చులకన చేసి చూపిస్తావు. మనందరికీ చదువు చెప్పింది ఎవరు?
ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పినాయా మనకు చదువులు? ఇలా వాళ్ళను పొగిడి వాళ్ళని ప్రసన్నం చేసుకోనికే ప్రభుత్వ విద్యను బలిపెడతారా? అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలకు పోయి ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఇనాగ్రేషన్కు పోయి అసలు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఆకర్షణ పెరగాలి, విశ్వాసం పెరగాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు నైతికంగా ప్రైవేట్ సంస్థలకు పోకూడదు. ఒకవేళ పోవాల్సి వచ్చినా ఏదైనా చారిటీతో కూడింది, స్పెషల్ స్కిల్స్ ఉన్నది, ప్రత్యేకమైన విభాగం ఉన్నది, ఏదైనా దేశంలో లేనటువంటి ఒక విభాగం ఉంది అక్కడ, అటువంటిదంటే ఏదైనా అర్థం చేసుకోవచ్చు. కానీ సాధారణంగా ఉండేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కాడికి పోయి ఇది ఒకటే బ్రాంచ్ కాదు మీది, మీరు దినదినాభివృద్ధి చెందాలి, మీ 100వ బ్రాంచ్ కూడా నా చేతుల మీదనే కత్తరేయాలంటాడు ఈయన పెద్ద మనిషి. ఏందండి మీ చూపు, ముందు చూపు? అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యను కానీ వైద్యాన్ని కానీ మొత్తానికి మొత్తం బంద్ పెట్టేయాలనేటువంటిదేనా మీ ఉద్దేశం అంతా? ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యను బలోపేతం చేసినాం, మొత్తం 100% అయిపోదు, మొదలు పెట్టినాం, ముందుకు పోతున్నాం, ఆ క్రమంలో మేము ఆగిపోయినాం. మీరు వచ్చిండ్రు, కొనసాగించాలి కదా, రివర్స్ చేస్తారా? మీరు రివర్స్ చేస్తున్నారు. నేను విద్యాశాఖ మంత్రిగా ఉండి దీనికి ఎక్కువ టైం ఇస్తున్నందుకు వేరే శాఖలలో నేను టైం ఇస్తలేను అని చెప్పి నా మీద అపవాదు కూడా వస్తుంది. కొంతవరకు నిజమేనా అని ఒప్పుకున్నాడు, మంచిదే. మరి వేరే శాఖలలో ఏ తీరు ఉందో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోంశాఖ పరిస్థితి ఏంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే కాన్ఫరెన్స్ చేశాను, చెత్త కూడా తీపేయలేకుండా నేను చెప్పే మాట కదా, ఆయన చెప్పినే చెప్తున్నా. మరి అలా ఈ కొత్త తరం పిల్లలకు స్వయంగా విద్యాశాఖ మీరు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త తరాన్ని తయారు చేస్తున్నారు, కొత్త తరాన్ని నిర్మాణం చేస్తున్నారు. దేశ నిర్మాణం అది విద్య అంటే. మరి ఆ పిల్లలకు మీరు ఎంత మార్గదర్శకంగా ఉండాలి? మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రతిరోజు ఎక్కడొచ్చినా పిల్లల తల్లిదండ్రులు చూస్తారు, ప్రభావితం అవుతారు. ముఖాలే మీకు మీ ఆణిముత్యాలకు. ఆ భాష ప్రభావం మీద రేపటి తరం ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన ఇవాళ తెలంగాణ సమాజంలో తల్లిదండ్రులకు ఉంది. ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది, ఇప్పటికైనా మించింది లేదు. కాలం గడిచిపోయింది. అనవసరమైనటువంటి భేషజాలు పట్టుదలలకు పోయి ఇంకా పాలమూరును సాగదీయకండి. 500-600 కోట్లు ఇచ్చి ముందు రిజర్వాయర్ల మందని నింపే పని చేయండి. సమాంతరంగా మీ వెసులుబాటును బట్టి కాలువలకు కూడా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టండి. అదేవిధంగా ఫర్దర్ ఇంకా ముందుకు కన్నేపల్లి పంప్ హౌస్ను డిలే చేయకండి. మీరు నేను ఇదివరకు మాట్లాడింది ఇట్లా మాట్లాడినా కాబట్టి దాన్ని మార్చుకుంటేదో అవమానం అని ఫీల్ కాకండి. పాలకులు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తమకు కలిగిన అభిప్రాయం తప్పైనా లేకుంటే సరైంది కాకుండా సరిదిద్దుకోవడానికి సిద్ధపడ్డ వాళ్లే ప్రజలకు ఏమన్నా చేయగలుగుతారు. మొండి పట్టుదలలో ఉండేటువంటి వాళ్ళు భూస్థాపితమవుతారు. జాగ్రత్త. జై తెలంగాణ. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విజ్ఞాపన పత్రాల ద్వారా, దరఖాస్తుల ద్వారా వీళ్ళ మనసు కరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాం. ఆ రకంగా వీళ్ళ మనసు కరగకపోతే వేలాది మంది రైతులతోని ఈ అసెంబ్లీకి పాదయాత్రగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నుండి ప్రారంభమై అసెంబ్లీ వరకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసేటటువంటి అవకాశం ఉండే. ఆ రోజు వెనకబడ్డ మా ఆదిలాబాద్ జిల్లా గుర్తు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే మా వెనకబడ్డ ఆదిలాబాద్ గుర్తు రాలేదు కేటీఆర్కు. కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కును తెలంగాణకు మంజూరు చేస్తే మా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ గుర్తుకు రాలేదు. నా ఆదిలాబాద్ మార్కెట్ నుండి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు కోట్ల రూపాయలు తీసుకుపోయి అన్యాయం చేసిండు. తన బావ ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేటకు నా ఆదిలాబాద్ డబ్బులు తీసుకొని పోయి మా రైతులకు అన్యాయం చేసిండు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ నటన ఎంత నటించినా ఈ తెలంగాణ ప్రజలు కేటీఆర్ని నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద
ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. సిమెంట్ కార్పొరేషన్ సిమెంట్ ఫ్యాక్టరీని బంద్ చేసిర్రు అని 30 ఏళ్ల కింద బంద్ అయిన ఫ్యాక్టరీని మేము ఏదో రకంగా దాన్ని ఆలోచించి ఈరోజు పీపీపీ మోడ్లనా రెవెన్యూ షేరింగ్ బేసిక్లనా ఏదో రకంగా ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీళ్ళని ఎవరూ కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. నిజంగా మా ఆదిలాబాద్ మీద నేను మీడియా ద్వారా కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఎక్కువ పత్తి ఉత్పత్తి చేసేటటువంటి మా ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్క్ ఎందుకు ఇవ్వలేదు? నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే అతిగా ఎక్కువ గిరిజనులు ఆదివాసీలు ఉన్నటువంటి నా ఆదిలాబాద్కు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలే? మా జిల్లాకు పెద్ద మొత్తంలో అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయానికి గురైనాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అన్యాయానికి గురైనాం. ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అన్యాయానికి గురవుతున్నది. అందుకే గౌరవ ప్రధానమంత్రి ఈరోజు వెనుకబడ్డటువంటి జిల్లా గుర్తింపు పొందినటువంటి ఆదిలాబాద్కు అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని ఈరోజు వేల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు మంజూరిచ్చిండ్రు. అందుకే అధికారం ఉన్నప్పుడు కొంత సోయిల పనిచేయాల. అధికారం పోయిన తర్వాత కాగితాలు పట్టుకొని తిరిగితే ఎవరు కూడా నమ్మరు. కెనడాలో దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. ఈ కార్చిచ్చు దాటికి ఒంటారియో ప్రావిన్స్లో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఆర్మ్స్ట్రాంగ్ సమీపంలో రైల్వే సిబ్బంది భారీ మంటల మధ్య చిక్కుకున్న ఒక భయానక దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దట్టమైన పొగ, మంటల మధ్య రైలు సిబ్బంది చిక్కుకున్న విజువల్స్ ఒళ్లు గగురు పొడిచేలా ఉన్నాయి. ఒంటారియో పార్లమెంట్ సభ్యుడు సోల్ మమాక్వా ఈ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అదృష్టవశాత్తు రైలు సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సులభంగా మంటలు అంటుకునే ప్రమాదకరమైన రసాయనాలు, ద్రవ పదార్థాలతో ప్రయాణిస్తున్న 3 రైళ్లను అధికారులు అప్రమత్తమై ముందే నిలిపివేశారు. ప్రస్తుతం కెనడా వ్యాప్తంగా 100కు పైగా చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. Holy crap. Oh, that's alright. This kind of burnt off, so we'll be okay now. Yeah. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని ఎస్ఆర్కే గ్రానైట్ నీటి సంపులో ఓ వలస కార్మికుడి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన కార్మికుడు అస్సాంకు చెందిన దీపక్ ఘోష్గా గుర్తించారు. 3 రోజుల క్రితం కనిపించకుండా పోయిన కార్మికుడు దీపక్ నీటి సంపులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా వాతావరణాన్ని వ్యాప్తి చేసేలా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ చెరువులను తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఆ చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మార్చేందుకు శంకుస్థాపన చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ నగరంలోని చెరువుల సుందరీకరణ పనులు ముందుకు కదలటం లేదు. తమ చెరువులకు ఈ ఏడాదైనా ఆహ్లాదం పలకరిస్తుందా లేదా అనే చింత ఆ ప్రజలను వెంటాడుతోంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట వాసులకు ఆహ్లాదం పంచేందుకు నగరంలోని పలు చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు 5 ఏళ్ల క్రితమే అధికారులు శంకుస్థాపన చేశారు. బల్దియా యంత్రాంగం పట్టింపులేమో నగరవాసుల దురదృష్టమో కానీ ఇప్పటికీ ఒక్క మినీ ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నగరంలోని భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సురంగ సముద్రం, చిన్న చెరువు, పద్మాక్షి ఆలయ చెరువుల్లో 4ంటిని మినీ ట్యాంక్ బండులుగా, పద్మాక్షి చెరువును బతుకమ్మ ఘాట్గా మార్చేందుకు సర్కార్ ప్రత్యేక నిధులు కేటాయించింది. దాదాపు అన్ని చెరువుల అభివృద్ది పనులు 1-2 ఏళ్ల కాల వ్యవధిలో చేపట్టారు. సుందరీకరణ చేపట్టి 5 ఏళ్లు గడుస్తున్నా త్రినగరి వాసులకు ట్యాంక్ బండ్లు అందని ద్రాక్షగానే మిగులుతోంది. భద్రకాళి చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 62 కోట్లు కేటాయించింది. 2018లో పనులు చేపట్టగా 2 ఏళ్ల వరకు కొంతమేర పనులు పూర్తయ్యాయి.
పిల్లలకు ఉద్యానవనం, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ వంటి పరికరాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రధానమైన బండ నిర్మాణం, సుందరీకరణ పూర్తి కాక ప్రజలెవరూ అటువైపు రావడం లేదు. ఫలితంగా అమర్చిన పరికరాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. వరంగల్లోని మిగతా చెరువుల పరిస్థితి సైతం ఇలాగే ఉండటంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ కొద్ది పని జరుగుతుంది. మిగతా పని ఏమో పెండింగ్లో ఉండడం మూలంగా మొదటిసారిగా చేసిన పని అది కూలిపోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పాతది అట్లా ఉంది, మళ్ళీ కొత్తది చేసి కొత్తది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. బట్ వాకర్స్కి అయితే బాగా ఇబ్బంది జరుగుతుంది. మేము వాకర్స్ మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. మాకు ఒక యోగా షెడ్ కూడా కావాలనుకున్నాం కానీ జరగట్లేదు. ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ వేరే జరుగుతున్నాయి. రాత్రిపూట లైటింగ్ లేక అది లైటింగ్ పెట్టిలు దాన్ని కూడా ఇంకా జరగలేదు. భద్రకాలు ఏ విధంగా చేసిండో అదే విధంగా చేస్తే మాకు బాగుంటుంది. మా కోరిక ఈ రెండే ప్రస్తుతం అయితే మాకు యోగాది ఒకటి కావాలి, వాకింగ్ ట్రాక్ ఒకటి కావాలి. దానివల్ల అదేవిధంగా సాయంత్రం మాత్రం విపరీతంగా డిస్టర్బ్ అవుతుంది. ఏది లైట్స్ అరేంజ్మెంట్, లైట్స్ లేకనో ఇంకా విపరీతంగా వేరే అదర్స్ పార్టీ వాళ్ళు వస్తారు. అదొకటి కంట్రోల్ చేయడం ఉంటే మంచిగా ఉంటుందని మాకు. నగరంలోని మరో ప్రధానమైన వడ్డేపల్లి చెరువు సుందరీకరణ, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ఏళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. పర్యాటక ప్రాంతంగా చేస్తామన్న హామీ మాటలుగానే మిగిలిపోయాయి. ఈ చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2021లోనే పనులు ప్రారంభించినా ఇప్పటికీ పనులు కొలిక్కి రాలేదు. వాకింగ్, సైక్లింగ్, యోగా, స్పోర్ట్స్ జోన్, జిమ్ సెంటర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని ప్రజలు కోరినా ఇంతవరకు అవేవీ పూర్తి కాలేదు. రాత్రి వేళల్లో చెరువు పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మినీ ట్యాంక్ బండ్ చేస్తామని అంటుండు హైదరాబాద్ లెక్క, కానీ అది కూడా చేస్తలేడు. అదొకటి. ఇంకా హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇది వెరీ నియర్ టు కలెక్టరేట్, వెరీ నియర్ టు స్టేషన్, బాగుంటుంది కాబట్టి ఇంకా వేరే డిఫరెంట్గా పెడితే ఇంకా దానిలో ఒక చెరువులో కూడా ఇంకేమైనా పెడితే బాగుంటుందని మా కోరిక. ఓపెన్ జిమ్ ఉన్నది. ఓపెన్ జిమ్ ఉంటే ఓపెన్ జిమ్ ఖరాబ్ అయితే మేము వాకర్లం అందరం కలిసి మేము రిపేర్ చేసుకున్నాం తప్ప ఏ ఒక్కరు కూడా చేసిన లేదు. సార్ మీ దగ్గర ఒక బాండ్ పేపర్ ఉంటే రాసుకోండి. ఆ కొస్త నుంచి స్టార్ట్ అయ్యి ఈ కొస్త వరకు వచ్చింది కదా, ఇది కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉంటే అడగండి. మొత్తం నాశనం 16 వల్ల అయింది. ఎవరొచ్చినా మేము చూపెట్టేందుకు సిద్ధం ఉన్నది. ఇవాళ రేపే పోతుంది. ఈ కొసకొచ్చే వరకు డెవలప్మెంట్ అంటూ అసలే ఉండదు. కట్టమైన పని చేసినప్పుడు ఈ నాశరకం అవుతుంది, నీళ్లు పోస్తలే ఏదని మేము అడిగినందుకు మా యోగా షెడ్ అక్కడ చేసేదాన్ని బండలు బీకేసిందండి. గేట్లు పెట్టిన లోపల రానియలేదు, ఏమీ కాలేదు. లైట్లు ఉండే అంత మునిపోయేది, అది సోలార్ లైట్లు పెట్టిండ్రు, వాటిని తీసేసిండ్రు. మంచిగా పెడతారు, మంచిలే లేదు. అక్కడ పెట్టిండ్రు, పడేసిండ్రు, వచ్చిండ్రు, ఇనాగ్రేషన్ చేసిండ్రు, వెళ్ళిండ్రు. ఇప్పటి వరకు ఎక్కడిదక్కడ పోతుంది అది.